ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మా యొక్క ఈ చిన్ని పరిచర్య కొరకు మీరు కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. 1వ సమూయేలు 1వ అధ్యాయము 10-11 వచనములు. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసినడలా వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనేను. హన్నాకు కలిగిన దుఃఖం ప్రార్థన చేయడానికి ప్రేరేపించింది. పిల్లలు పుట్టడం ఆలస్యమైతే నీవే కారణమంటూ ఒకరు, లేదు నీవే కారణమంటూ మరొకరు తగులాడుకుంటూ కుటుంబంలో శాంతి సమాధానం కోల్పోయే భార్యాభర్తలకు హన్నా జీవితం గొప్ప మేల్కొల్పు. దేవుని సన్నిధిలో రోధించి పొందుకునే బిడ్డలు అత్యంత ప్రయోజకులయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. హన్నా కుమారుడైన సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు. ఇశ్రాయేలులకు చిట్ట చివరి న్యాయాధిపతి ఇతడే. హన్నాకు దేవునితో సరియైన సంబంధం ఉంది. దేవునికిని మనకును గల వ్యక్తిగతమైన సంబంధాలే మన ప్రార్థనలకు జవాబును తీసుకుని వస్తాయి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చేయగలడో అట్లాంటి గ్రహింపు నీవు కలిగి ఉండాలి. హన్నాలో గొప్ప భారం ఉంది. షిలోహు మందిరములో హన్నా తన వేదనను దేవునికి మనసులోనే చెప్పుకుంటుంది. పెదవులు మాత్రం కదులుతున్నాయి, స్వరం మాత్రం బయటకు వినిపించటలేదు. ఏలి అయితే ఆమె మద్యం సేవించింది అని అబద్ధం చేసుకున్నాడు. నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననయ్యున్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నానని చెప్పింది. ఆత్మతో ప్రార్థించే అనుభవాన్ని హన్నా కలిగి ఉంది. అవును ప్రియ స్నేహితుడా, కొన్ని సందర్భాలలో మనుషులు నిన్ను అపార్థము చేసుకున్నా దేవుడు మాత్రం నిన్ను అర్థం చేసుకుంటారు. ఆమె ప్రార్థన స్పష్టంగా ఖచ్చితంగా ఉంది. మగబిడ్డను అనుగ్రహించు అని, వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియను అని, వాడు బ్రతికి దినములన్నిటను నేను వారిని యెహోవానగు నీకు అప్పగిస్తాను అని. దేవుడేమన్నా ఇస్తే దానిని తన స్వార్థానికి కాక ఆయన మహిమార్థం వాడడానికి హన్నా ఇష్టపడుతుంది. బిడ్డలు కావాలని మనం ఎందుకు ప్రార్థిస్తున్నామో దానిలో అంతర్లీనంగా మన స్వార్థం కూడా ఉంది. వాడు పెద్దయ్యాక మన యోగక్షేమాలు చూస్తాడని. కాని హన్నాకు అట్లాంటి తలంపులు లేనే లేవు. నీవిచ్చిన బిడ్డ నీ సేవకే అంకితం అని ప్రార్థిస్తుంది. ఇది ఎంత అద్భుతమైనటువంటి తీర్మానమో కదా. అవును, దేవుడు తన ప్రార్థనకు ప్రతిఫలమిస్తాడని ఆమె విశ్వసించింది. షిలోహు మందిరములో ప్రార్థించిన తరువాత తన ఇంటికి వెళ్లి దుఃఖ ముఖముతో ఉండకుండా సంతోషముతో భోజనము చేయుచుండెను. ప్రార్థనకు దేవుని నుండి సమాధానం వచ్చినప్పుడు ఆమె కృతజ్ఞత చూపుతుంది. హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. సమూయేలు అను పేరునకు దేవుని యొద్ద అడిగి పొందినది అని అర్థం. దేవునికిచ్చిన మాట చొప్పుననే దానికి కట్టుబడి ఉంది హన్నా. 1వ సమూయేలు 1వ అధ్యాయము 28వ వచనం. మనము ఆపదల్లో ఉన్నప్పుడు మన మనసుకు ఏది తోస్తే అది, మన నోటికి ఏది వస్తే అది మ్రొక్కేసుకుంటాం. మన మ్రొక్కుబడులను చూచి కాదు గాని ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఆయన్ని మనము మర్చిపోతూ ఉంటాం. హన్నా అట్లాంటి వ్యక్తి కానే కాదు. షిలోహు మందిరంలో ఏదైతే మ్రొక్కుకుందో అదే చేసింది.
తన బిడ్డను తీసుకుని వచ్చి దేవునికి ప్రతిష్ఠించింది. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, పిల్లలు, ఆస్తులు, అంతస్తులు, ధనధాన్యాలు అన్నీ దేవుడిచ్చినవే. ఆయన ఇచ్చిన వాటిలో కనీసం కొంతైనా ఆయన కోసం నీవు ఖర్చు చేయగలుగుతున్నావా? మరి హన్నా యొక్క జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప సవాలు. హన్నా దేవుడు తనకిచ్చిన కుమారుణ్ణి దేవునికే ఇచ్చేసింది. మరి నువ్వేమిస్తున్నావు? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. దేవునికి నువ్వు మొక్కుకున్నటువంటి మొక్కుబడులను నీవు చెల్లించు. ఆ రీతిగా మన జీవితాలు మనం సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి యొక్క దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదము, తెగుల నుండి మమ్మల్ని కాపాడండి. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసినటువంటి నీ కృపను సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. వారి యొక్క శోధనలో, కష్టంలో, ఇబ్బందుల్లో మీరు తోడుగుండండి ప్రభువా. ఓ తండ్రి, ఎవరైతే ప్రభువా ఇబ్బందులతో ఉంటున్నారో, ఇరుకుల్లో ఉంటున్నారో, కష్టములలో ఉంటున్నారో, ఓదార్చువారు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, వారందరికీ తగు నీ కృపను, సమృద్ధిని వారికి దయచేయండి. అదే విధంగా దూరదేశంలో ఉండి ప్రార్థనలో తండ్రి పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి తగు కృపను మీరు సమృద్ధిగా అనుగ్రహించండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం. క్యాన్సర్ పేషెంట్లను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. షుగర్ పేషెంట్స్ ని, హార్ట్ పేషెంట్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఓ తండ్రి, నీ రాకడతి సమీపంగా ఉంది నాయన. మేము సిద్ధపడి అనేక మందిని మీ కొరకు సిద్ధపరచుటకు మాకు సహాయం చేయండి. మీరే మాకు తోడుగా ఉండండి. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు సమృద్ధిగా అనుగ్రహించి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559 917737375559. దేవుడు మిమ్మను, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.